అందరికీ ఈరోజు హోలీ పండగరా. మన రంగులన్నీ మొత్తం అమ్మేసాం అనుకో సార్. నేను అమ్మేస్తా సార్. పళ్ళ మీద ఏగలు అమ్ముకుని తీసుకొస్తే ఇలాగే ఉంటది. రంగులు రంగులు రంగులే నువ్వు రంగులు 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 అంటే అది వేరే రకంగా వెళ్తుంది. హోలీ పండగ అంటే ఏంటి సార్? రంగేయటమేరా. అయితే వారానికి ఒకసారి మీకు హోలీ పండగే. కస్టమర్స్ వస్తున్నారు. అమ్మో అమ్మో రంగులే రంగులు. పండుగ వచ్చింది కదా, పండుగ రోజు మామూలుగా రెడీ అవునబ్బా, కొంచెం అటు ఇటుగా చూస్తే సమంతలో ఉన్నాను కదా. అటు ఇటుగానే ఉన్నారు మేడం. హోలీ రోజు నేను కలర్ఫుల్ గా రెడీ అయ్యేలా నడుస్తుంటే జనాలందరూ ఏమంటారో తెలుసా? హోలీ పండుగ చేసుకునేటప్పుడు మంచిగానే అనిపిస్తుంది, కానీ తెల్లారితేనే చాలా చెత్త వస్తుంది. ఇక్కడికి కూడా ఎప్పుడో వచ్చిందండి, గుర్తించట్లేరు వాళ్ళు. బాబు రంగు ఎంత? ఏ రంగండి? ఈ రంగా. కలర్స్ అన్ని మొత్తం మాకే కావాలి. ముందు వీళ్ళు వచ్చారు కాబట్టి వీళ్ళకే చేద్దాం రా. దండుపాలెం బ్యాచ్ లాగా ఏంటి ఇలా గుంపులో వచ్చారేంటి? రంగులు కొందామని వచ్చాం మేము. బ్రేక్ తర్వాత ఈ రంగు పూస్తాను. నేను ఎపిసోడ్ లాస్ట్ లో ఆ రంగు పూస్తాను. కాదు ఎపిసోడ్ ఎండింగ్ లో నీకు బ్లూ కలర్ పూస్తా. బ్రేక్ వస్తుంది. మీరు పూసుకుంటా లేసుకుంటా కూర్చుంటారు అనుకున్నారా? మీరు 1000 రంగులు వేసిన ఒక్క ఎపిసోడ్ లోనే మీది రంగులు చొక్క వేసుకురాగానే అర్థం వేయరు. మీరు ఎన్ని చేసినా ఆల్రెడీ కలర్స్ అన్ని మేము కొనుక్కున్నాం. ఈ మొహాలకి ఎలా మేము బాబాయ్ తోస్తే చెల్లి మీదకు తోస్తానంటే వేరే అమ్మాయిలు ఉన్నారు కదా. ఇక్కడ అందరూ కలర్ఫుల్ గా ఉన్నారు. సార్ మీరు అబ్బాయిలు కూడా మాట్లాడకండి సార్, తలెత్తుకోవాల్సి వస్తుంది. సర్లే, మన అబ్బాయిల గురించే చెప్తున్నారు ఆయన. ఏంటి అలా కోడిలో ముఖం పెట్టుకొని వస్తే భయపడతాం అనుకుంటున్నారు? ఇక్కడ పెట్ట మొహం దానికి కోడి మొహం పెట్టుకురా, ఇంకే మొహం పెట్టుకొస్తారు. వాడికి జీవితంలో చాలా ఆశలు ఉన్నాయి, అంత ముఖంలో ముఖం పెట్టకిట్రా. ఇడొచ్చి మాట్లాడు. ఇవన్నీ కాదు, మన సైన్యాన్ని పిలుద్దాం, ఏంటనేది తేల్చుకుందాం. మీకే కాదు, మాకు కూడా పెద్ద సైన్యం ఉంది, పిలుస్తా రచ్చ లెగిసిపోతాయి. బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ, అరే బిడ్డ ఇది నా అడ్డ. చూసారా మా సైన్యం చూసారా అసలు? మా వాళ్ళు వస్తే మామూలుగా ఉండదు, కలర్స్ అన్ని పట్టుకుపోతాం. పట్టుకుని ఎక్కడికి పోతారు? అమ్ముకుంటారా మీరు పెట్టెళ్ళి? మీకు రంగులు కావాలా? ఆ మొక్కలకున్న మేకప్ తీస్తే హైదరాబాద్ అంతా హోలీ 10 రోజులు చేసుకుంటారు. మేకప్ వేసారు కాబట్టి అంటున్నావు, ఇప్పుడు నేచురల్ బ్యూటీ. నువ్వు నేషనల్ బ్యూటీ కాదు, నేషనల్ జియోగ్రఫీ బ్యూటీ నువ్వు. వాళ్ళతో గొడవలు మాకు అనవసరం, మనం కొనుక్కున్న కలర్స్ మనం తీసుకెళ్ళాం, మనకు కావాలి కదా. గొడవ పెట్టుకోపోతే ఈవెంట్ ఎవడు చేస్తాడే? హద్దుల్లో ఉండండి, కొంచెం జరగండి, కలర్స్ మేము తీసుకెళ్తాం. ఓనర్లు ఇక్కడ మేము ఎవరికి అమ్మాలో మేము డిసైడ్ చేస్తాం. మీరు డిసైడ్ చేసుకుని మాకు అమ్మేస్తే బయలుదేరుతాం. పృథ్వీ గారు ముందు అడిగారు కదా, వద్దా? వీళ్ళు కూడా అడిగారు కదా. ఏంటి సార్ మీరు ఎవరు పట్టుకున్నా కూడా సార్ అంతే, ఎవరు పట్టుకున్నా న్యాయం చేయకుండా వదిలిపెట్టడు. నువ్వు బాగా ఫాలో అవుతున్నట్టున్నాను. పృథ్వీ గారు, మా అక్కకు మీరంటే చాలా ఇష్టం. నీకంటే వీడే ఇష్టం. ఎవడే నిన్ను లైన్ లో పెట్టి కలర్స్ మొత్తం తీసుకోవాలనుకుంటున్నారు. కుళ్ళుకోకమా, ఇంత అందగత లైన్ లో పెట్టడానికి వేచి ఉన్నారు వీళ్ళంతా. కుళ్ళుకోవడానికి ఆడేముంది, అంతా కుళ్ళిపోయి ఉంటే. ఎవరు
ఎవరికి రంగులు ఇవ్వాలో ఇద్దరు వస్తున్నారు డిసైడ్ చేయడానికి. వాళ్ళు వచ్చాక మాట్లాడదాం. చూసావన్నా సందాలకు వచ్చినట్టు ఎలా వచ్చారో. సరే తలా ఒక 500 ఇచ్చి పంపించేయి. 500 వీడు పేమెంట్ అనుకుంటున్నాడు. రే చందారు అది ఆది గారు ఆ మగవాళ్ళందరూ మమ్మల్ని తొక్కేయాలనుకుంటున్నారు. ఇంకా మేము ఎప్పుడు పైకి వస్తాం? సాటి మగాడిగా ఆలోచించరా, ఏమైంది అందులో తప్పే ఉంది. అవన్నీ కాదు, ఆ మగవాళ్ళు మమ్మల్ని పైకి రానివ్వట్లేదు. సరే మీరే పైకి వెళ్ళండి, ఏదో ఒకటి చేయండి తర్వాత. హోలీ పండుగ అంటే నా పండుగ. అరే హౌలే పండగ కాదు, అది హోలీ పండగ. మీ కళల దగ్గర తర్వాత వస్తాను. ఇంతకు మించి మనం ఎక్కువ మాట్లాడకూడదు. మీరు వెళ్ళి కూర్చోండి, నేను చెప్తాను. ఈ కలర్స్ ఎవరు కొనాలనేది మనందరం కలిసి చర్చించుకొని డిసైడ్ చేద్దాం, ఓకేనా? ఈ గొడవలో వద్దు మనకి. జడ్జెస్ ఇద్దరు వస్తే రంగులు ఎవరు వేయాలని డిసైడ్ చేస్తారు. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే, కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే, చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. వెల్కమ్ టు రంగ్ డే ఈవెంట్. పృథ్వీ గారు, ప్రేమ గారు, థ్యాంక్ యూ. మీరు పెళ్లి సినిమా చేశారు కదా, ఈవిడ ప్రేమ కదా. ఒక పక్క ప్రేమ, ఇంకో పక్క పెళ్లి. ఇది వ్యాలంటైన్స్ డే ఈవెంట్, హోలీ ఈవెంట్. కానీ ఏదేమైనా అబ్బా ఆ అందం ఏంటయ్యా బాబు, ఇంకా అలాగే ఉంది. అందుకే కదా ఇక్కడ తీసుకొచ్చారు. ప్రేమ ఓ ప్రేమ, నిన్నే మా ఇంట్లో ఉండారు కైమ, అత్తనగానే మా తాతగారు కోమ. ఓ ప్రేమతో చెప్తున్నావా ఫైమాతో చెప్తున్నావా? అది కవిత అది. మీరు ఏదో చాలా ఆనందంగా కనపడుతున్నారు, ఎందుకలా? ఎందుకంటే వచ్చేగానే అందరూ దేవి సినిమా అని చెప్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. ఇప్పుడు దేవి గురించి అంత ఏవి ఎందుకులేండి. పృథ్వీ గారు, అసలు దేవి సినిమాలో మీ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఏయ్, ఆయన దేవిలో చేయలేదయ్యా బాబు. ఒకటే స్క్రిప్ట్ ఇద్దరికి. ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా మీకు? నాకు తెలీదు. స్క్రిప్ట్ మర్చిపోరా. లేడీస్ అంతా రంగుల్లో ఈ గొడవ చేసుకుంటారు, అక్కడ బాయ్స్ రంగులు కావాలని అడుగుతా. అవును. మీకెలా తెలిసిందంతా? ఇవన్నీ పేమెంట్ బిఫోర్ కన్ఫర్మ్ చేసి తర్వాత పేమెంట్ కన్ఫర్మ్ చేశారు. నాకు ఎక్కువ పేమెంట్ రావాలంటే ఈ కాలేజ్ మొత్తం మీ దగ్గర రావాలి. గర్ల్స్ ఎలా వచ్చారు చూసారా? సరే అమ్మాయిలకే రంగులు ఎందుకు ఇవ్వాలి? మీకు సంబంధించి ప్లస్ పాయింట్లు ఏమైనా చెప్పండి. అందమైన అమ్మాయిలు కలర్స్ తీసుకొని చండాలంగా ఉన్న అబ్బాయిల మీద కలర్స్ వేస్తే ఆ ఆనందం వేరేగా ఉంటుంది. మీ మీద ఆల్రెడీ ఎవరో వేశారు కలర్స్. ఏంటమ్మా ఏం కావాలి నీకు? చెట్టు అంత మనిషిని తీసుకొస్తే భయపడతావు అనుకున్నావా? అంతే కదా. ఇదిగో రైట్, ఇదిగో. హలో మా పక్క అడుగు. బాహుబలిలో విగ్రహం మనోడిదే. ఓనర్ గారు మీరు చెప్పండి, రంగులు ఎవరికి ఇద్దాం? మా ఊరి ప్రజల్ని ఎంటర్టైన్ చేసిన వాళ్ళకి ఎవరు ది బెస్ట్ అనిపిస్తే లేడీస్ లో కానీ జెంట్స్ లో కానీ వాళ్ళకి రంగులు ఇచ్చేస్తాం. మీరు అస్సలు టెన్షన్ No తీసుకోకండి. tension. ఎంటర్టైన్మెంట్ మన సైడ్ నాకు ఉంటుంది. ఇంతమంది ఉన్నారు కదా. మన side ఉంటుంది. ఏంటి? ప్రేమ, మా మగాళ్ళ సైడే రంగులు వస్తాయి, నీ లవర్గా నేను చెప్తున్నాను. అంత ఇష్టమేందయ్యా నీకు, నా మీనా అంత ఇష్టమేందయ్యా నీకు, ఇసింత నన్నట్ట పోలే పోలియవు, కుసింత పొంజేయనియవు, ఎంతోడి వేగాని సంతోడి వెనుగు బుద్ధిస్తే మారాలి సేయవు, గాలికో గిల్లుగా జుట్టు వట్టేసి ఉంటావు, బిరడ నీవురయ్యా, నా పుట్ట మచ్చల పుట్టడ కొట్టినావు, నీకు నాకు దిష్టి తీయ. మొత్తానికి మన ఓనర్ గారు ఏం చెప్పారంటే, ఎవరి సైడ్ నుంచి అయితే ఎక్కువ ఎంటర్టైన్మెంట్ వస్తుందో వాళ్ళకి ఈ రంగులన్నీ చెందుతాయి. కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన వాళ్ళకి రంగులు, ఇవ్వని వాళ్ళకి
ఇవ్వని వాళ్ళకి ప్రేమానురా నేను కూర్చోబెడతా నేను. అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా, అంత ఇష్టమేందయ్యా నీకు. పాలతో వెళ్ళి గేదెతో వచ్చా, చూసావు నువ్వు అది? ఏంటన్నా ఖాళీగా ఉన్నావా? చూసుకోవచ్చు కదా ఒకరిని. ఏమయ్యా పక్కన ఏమన్నా వేరే లేడీస్ పెట్టొచ్చు కదా మాకు కూడా. మీరు కాదు సార్, మీరు ఉండాలి. కావాలంటే మా అక్క ఉంది. ఇంకా అందరికీ నేనే అంటే ఎలారా? ఆల్రెడీ తీసుకెళ్ళి కట్టేసిన తర్వాత మళ్ళీ తేగకూడదు ఇంకా. అన్న నీకు విషయం తెలుసా? ఏంటి? హోలీ అంటే వీళ్ళే అనుకున్నావా? మరి మనతో పాటు సెలబ్రేట్ చేసుకోవడానికి ఎవరు? సంపు సంపు సంపూర్ణేష్ బాబు అన్న. సంపు సంపూర్ణేష్ బాబు అన్న ఊరికే రావట్లేదు, ఒక స్పెషల్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో వస్తున్నాడు. చూడండి మరి. కుర్రాడు బాబోయ్ కుప్పగట్టినాడు, బిల్లాడు బాబోయ్ గిల్లి పెట్టినాడు. కుర్రాడు బాబోయ్ కుప్పగట్టినాడు, బిల్లాడు బాబోయ్ గిల్లి పెట్టినాడు. అమ్మాయి బాబో అందమైన పిట్ట, బుజ్జాయి బాబో బుజ్జగించుకుంటా. అమ్మాయి బాబో అందమైన పిట్ట, బుజ్జాయి బాబో బుజ్జగించుకుంటా. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం. అంగే బంగారం పొంగే సింగారం చూసే నవలకం. ఓ యమ్మో ఓ పరాల గుమ్ము, ఒళ్ళంతా తిమ్మిరాయనమ్ము. బావయ్యో బంతులాడవయ్యో ఈ రాత్రి సంకురాత్రివయ్యో. ఇదో రకం స్వయంవరం త్రియంబకం ప్రియం ప్రియం. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎద్దు వేసేయమందిరో. చిత్తో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమందిరో. తుళ్ళి తుళ్ళి పడ్డ తల్లి మళ్ళీ మళ్ళీ అంది పుల్లి. అవ్వా బువ్వ నాకే కావాలి. అత్తో అత్తమ్మ కూతురో మొత్తంగా ఎద్దు వేసేయమందిరో. చిత్తో చిట్టెమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమందిరో. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం. అంగే బంగారం పొంగే సింగారం చూసే నవలకం. అబ్బా 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 ఏం చేశారన్నా? ఏం చేశారన్నా? ఏం చేశారన్నా? ఇందాక మేము ఒక స్టెప్ వేసాం కదా, అది ఆల్ ఓవర్ ఇండియా బాగా ఫేమస్ అయింది సార్. నీకు శివరాత్రి నాకు సంక్రాంతి అని మంచి స్టెప్ అది. పృథ్వీ గారు మీకు ఎలా అనిపించింది మన సంపూర్ణేష్ బాబు అన్న డాన్స్? స్టేజ్ లో మీరు బాగా ఎంజాయ్ చేశారు. సో అందుకే దీస్ టూ ఫెలోస్ ఆర్ గెటింగ్ జెలస్ అండి. పృథ్వీ గారు అందరితో కలిసిపోతారని తెలుసు కానీ మరి సోఫాతో కూడా కలిసిపోతారని ఈరోజు వెల్ డన్ బాబు, థ్యాంక్ యూ. అన్న దగ్గర స్పెషల్ ఉందండి. నాన్ స్టాప్ గా ఒక 3 minutes డైలాగ్ చెప్తాడు అన్న, కాదు మధ్యలో మర్చిపోతాను అనుకుంటా. కానీ వినొచ్చా ఒకసారి? కొబ్బరి మట్టని ఏం లేదా, మనకు ఒక 3 minutes కంటెంట్ కావాలి అందుకు.
ఏరా పెదరాయుడు త్రికాలాత్రిక ఓరి ఓరోరి ఆపరా నీ ఉన్నత గార్తాభారవాలు ఎంత మరవెత్రించినా మరపునకు రాక హృదయచాబిల్యమానములైన నీ మధోన్మాద అపరాధములే నా మనోవితరములు వయ్యలు చేయించినవే అహో క్షీరావారాసు జనతారక సుధాకర కొనిదల నందమూరి అక్కినేని గట్టమనేని మంచు దగ్గుపాటి వంశ సముత్పన్న మహోత్తమ మహానట పరిపాలిత చిత్ర సామ్రాజ్యమున నూతన వారసుడినై నిజభుజ వీర్య ప్రకంపిత చతుర్దిశ భువన సూర్యవనెలకు భ్రాతా సమానులైన చతిష్ఠి పితృలకు అనుజుడనై సింహపురి తీరమున జన్మించి భరతఖండమున సకల జనులచే పరమ పావనిగా కీర్తించబడుతున్న మహోత్తమ మహిళ ఈ పతివ్రత పండునకు పుత్రుడనై మానదండునై మనగడ సాగించు నన్ను చూసి ఈ విశ్వమంతా ఈ ప్రసుడట అని పగులబడిన ఒకటయా అహో థ్యాంక్ యూ సార్. సరే 3.5 minutes నాన్ స్టాప్ డైలాగ్. అందులో ఏముందనేది మనకు కూడా తెలియదు కాబట్టి మధ్యలో 4-5 బూతులు కూడా తిట్టేస్తారు మనకి. ప్రేమ గారు మీరు చెప్పాలి సంపూర్ణ బాబు అన్న డాన్స్ గురించి. సూపర్ డాన్స్ బాగా చేశారు. నీతో సాయంత్రం ఈ సాయంత్రం మీరు చేశారు కానీ ప్రతి సాయంత్రం ఈ పాట చేసే వాళ్ళు మా వాళ్ళు కొంతమంది ఉన్నారు కుర్రాళ్ళు వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు ఆ సాంగ్ డాన్స్ చేస్తారు. బదర్ సార్ మన మగాళ్ళందరూ ఒక్కసారి వచ్చేయండి మధ్యలోకి. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం అంగే బంగారం పొంగే సింగారం చూసే నవలకం. కానీ ఏమయ్యా మనం కష్టపడేయాల్సి వస్తుంది. ఇంద్రనీళ్ళకి నేచురల్గా వచ్చేస్తుంది ఆ స్టెప్. ఒక నిమిషం పైన బలు కొంచెం బిగించన్నా. అక్కడ నేనే హైట్ అనుకున్నాను. ఒకసారి ప్రేమ గారు నుంచోను కానీ నేను చాలా షాక్ అయ్యాను. ఇంత టాల్ ఉన్నారు ప్రేమ గారు. యాక్చువల్గా ఈవెంట్ కోసం పెరిగారు మేడం. గ్రేట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మా స్టేజ్ మీద మమ్మల్ని అందరిని ఇంతలా ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. అన్నా చెప్పు. ఈ రోజు మన హోలీ సెలబ్రేట్ చేసుకోవడానికి కొంతమంది బ్యాచిలర్స్ వచ్చారు, అవును, కొంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళు వచ్చారు. కాబట్టి ఆ రెండింటికి డిఫరెన్స్ మన ఆడియన్స్ కి చెప్తే ఎలా ఉంటది చెప్పడానికి చూపిద్దాం. చూడండి, పెళ్లికి ముందు షాపింగ్ ఎలా ఉంటది, పెళ్లి అయిన తర్వాత షాపింగ్ ఎలా ఉంటది. షాపింగ్ తీసుకెళ్ళి ఒక్క నిమిషం, ఇదిగో ఈ కార్డు తీసుకో, ఇదిగో ఈ కార్డు తీసుకో, ఈ కార్డులన్నీ తీసుకో. బేసిక్ గా అందరు వెనకాల ఎక్కువ అంటున్నారు చూసావా, అవన్నీ కార్డులే. నీకోసం మాత్రం మొత్తం డబ్బులన్నీ దీనికే ఖర్చు పెట్టేస్తే ఎలాగరా? ఖర్చు పెట్టకపోతే తాజ్ మహల్ ని కట్టలేము, ఇలాంటి అమ్మాయి మెల్లో తాళి కట్టలేము. ఇంకా సరిపోవా? సరిపోవు. ఒక్క నిమిషం, నా కిడ్నీ అమ్మేస్తాను. ప్రసాదనా నా కిడ్నీ తీసుకోనా. సరే పక్కన ఇంకొక షాప్ ఉంది, ఆ షాప్ కి వెళ్దాం. క్యాబ్ బుక్ చేస్తాను. 2 అడుగులు వేస్తే షాప్ వస్తుంది, దానికి క్యాబ్ ఎందుకు? చూడు వర్ష, నువ్వు వేస్తే గిస్తే నాతో 7 అడుగులు వేయాలి తప్ప అలా 2 అడుగులు వేయకూడదు. అరే జోబు అంతా ఖాళీ అయిపోయిందిరా. నువ్వు జేబునే చూస్తున్నావు, దాని వెనకాల ఉన్న మనసులో నువ్వు ఉన్నావు, అది చూడట్లేదా వర్ష? ఏంటి అలా అంతలా తిప్పకు, అసలు కొత్త విగ్గు పడిపోద్ది. పెళ్లికి ముందు షాపింగ్ ఎలా ఉంటదా? మీరిద్దరు అంటనే ఇక్కడి నుంచి రంగుదే. ఇప్పుడు పెళ్ళైన తర్వాత షాపింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. సర్లే గానీ షాపింగ్ తీసుకెళ్తా అన్నారుగా, క్యాబ్ బుక్ చేయండి. నీ క్యాబ్లు బుక్ చేసి నా జీవితం బుక్ అయిపోయింది. ఏమండి పెళ్ళయ్యాక నా నడువుకి బంగారు వడ్డానం కొనిపిస్తానన్నారుగా. ఈ నడుముకి బంగారం షాప్ కాదు, ఇల్లు ఆర్డర్ చేయాల్సింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి వెళ్ళి ఆర్డర్ చేయాలి. ఏంటి అంత డల్ గా ఉన్నావేంటక్క? పెళ్ళయ్యాక ఇంతేలే. పెళ్లికి ముందు మరి మా వాడు చాలా బాగా చూసుకుంటున్నాడు. చేప దొరికేంత వరకు గాలం తెగేస్తారు, దొరికిన తర్వాత చేసేది పులుసే. ఊరుకోండి వదిన గారు, దీన్ని పెట్టి పులుసు చేస్తే ఏం బాగుంటుంది? ఎండిపోయిన చేప, దీంతో ఎప్పుడైతే బాగుంటుంది. నువ్వు ఇలా అంటే నాకు భయం వేస్తుంది, నేను పెళ్లి చేసుకోను. నువ్వు అది చేయడమే సుఖమమ్మ. ఆ అబ్బాయిలకి అమ్మాయి దొరికేంత వరకు తెగలైనేస్తారు, పెళ్లి చేసుకున్నాక బాగా అలసైపోతారు. చాలు పులుసు ఎక్కువ ఎందుకు పదం వెళ్దాం. ఆ పెళ్లి గురించి అడిగితే నువ్వేం చేపల పులుసు గురించి చెప్పి వెళ్ళిపోతావు. అంటే నిన్ను ప్రేమిస్తే అలుసు అవుతాను వద్దు అని చెప్తుంది, అందుకే నువ్వు నాకు వద్దు. చేసుకో. పెళ్లికి ముందు బ్యాచులర్ పార్టీ ఎలా ఉంటుంది? సాయి అన్న ఫస్ట్ ఒకటి చేశాడు కదా, ఒకవేళ ఇవన్నీ లేకపోయినా పబ్బులో మనకంటూ ఒక జాబ్ ఉంది.
పట్టాయి అంటారు కదా, ఈ పట్టాయిలు ఏం జరుగుద్ది? పట్టాయి వచ్చిన తర్వాత ప్రతి వాడు పట్టాయి అనేవాడు, దాన్ని వాళ్ళు తెలియక పట్టాయి అన్నారు. సరే మీ ఇద్దరు చేసుకుని మేము మళ్ళీ వస్తాం, ఓకేనా? పక్కోళ్ళకి అవకాశం ఇద్దాం. పెళ్లి తర్వాత పార్టీస్ ఎలా ఉంటాయి చూద్దాం. హాయ్ బంగారం, ఏం చేస్తున్నావే? నాకు చాలా పనులు. అరే నాకు బోర్ కొడుతుంది, నాకు చేయని. దేవుళ్ళకి 5-6 చేతులు ఉంటాయి కదా, ఆడదానికి కూడా 5-6 చేతులు ఇస్తే ఎంత బాగుంటది. అన్ని మల్టీ టాస్కింగ్ చేయొచ్చు కదా. 5-6 చేతులు దేవుడికి ఎందుకు ఇస్తా అంటే, నీలాంటి అందమైన శిల్పాన్ని చెక్కాలి కదా నాన్న. ఏ బిస్కెట్ పార్టీయా? ఒకే ఒక పెగ్ నువ్వు ఒక పెగ్ అంటావా? బాగా ఊరికే నాకు చిరాకు నీకు కరెక్ట్ గా నీకు ఏ టైం రావాలి చెప్పు, నేను పెగ్గేసి వచ్చేస్తాను. 9 o'clock కల్లా వచ్చేయాలి. ఒకే ఒక పెగ్ తీసుకోవాలి, అంతకంటే ఎక్కువ వేస్తే మాత్రం సరే, నేను ఇంట్లో 9 o'clock కాదు 8:45 కల్లా ఇక్కడ ఉంటాను, సరేనా? చూద్దాం నాన్న. థ్యాంక్ యూ బంగారం. ప్రతిదానికి భయపడేదన్న పెళ్ళైన తర్వాత. ఏయ్ తలుపు తీవే. పాపం తాగినప్పుడే ఇంత ధైర్యం. దిగినాక ఉంటది మీకు. చూసారా? బంగారం, ఎన్ని పెగ్గులు తాగావు? ఒక పెగ్ కాస్త ఒక మగ్ అయింది. మగ్గు తాగావా? ఇప్పుడు పెళ్లికి ముందు డాన్స్ ఎలా ఉంటది, పెళ్లి తర్వాత డాన్స్ ఎలా ఉంటది? ఫస్ట్ పెళ్లికి ముందు డాన్స్. నాతో డాన్స్ చేస్తే నీకేమనిపిస్తుంది? రాకేష్ ఎట్లా ఫీల్ అవుతాడో అనిపిస్తుంది. సరే ఎందుకు సైలెంట్ గా ఏదో మాట్లాడిపోని. ఏది మాట్లాడినా రాకేష్ ఎట్లా ఫీల్ అవుతాడో అని భయం వేస్తుంది. మరి ఆ రాకేష్ ఉన్నప్పుడు ఈ గోకేష్ ఎందుకు ఇంకా? పెళ్లి తర్వాత డాన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ డాన్స్ పెళ్లి తర్వాత ఏంటి, ప్రపంచం మొత్తం పోయిన తర్వాత కూడా ఇలాగే ఉంటుంది. అయ్యి బాబోయ్. డాన్స్ ఏంది గిట్లున్నది? 7 స్టెప్లు వేసిన తర్వాత ఇక స్టెప్లు గుర్తుండండి, మొత్తం మర్చిపోవాలి. డాన్స్ అంటే ఇద్దరు కలిసి చెయ్యాలి కదా, ఆవిడ ఒకటి వేస్తుంది నువ్వు ఒకటి వేస్తున్నావు, ఏంటది? పెళ్ళయ్యాకండి ఆవిడ డాన్స్ ఆవిడదే, నా డాన్స్ నాదే, ఒకరికొకరు సంబంధాలు ఉండవు. పెళ్లికి ముందు బర్త్డే సెలబ్రేషన్. ఆ ముందేంటి 5 పెంకులాట. నువ్వేంది, నీ రచ్చేంది, ఎందుకంటే ఎగరతావు? ఏం తెలియట్లు మాట్లాడతావు? ఈ రోజు నీ దినమో. నా దినమా? అదేనే నీ పుట్టిన దినమే. అవునా, పుట్టిన దినం. ఏంటి కేక్ ఇన్ని మెట్లున్నాయి? మరి ఏందనుకున్నావు, రోహిణి బేకరీ అన్ని ఇంతనే ఉంటది. బంగారు, మనము ప్రతి పుట్టినరోజు ఇంతకన్నా ఘనంగా జరుపుకోవాలి. ఈసారి 1,00,000 బెలూన్లు. ఈ పుట్టినరోజుకి 1,00,000 బెలూన్లు, వచ్చే పుట్టినరోజుకి 1,00,00,000 బెలూన్లు ఎగరేయాలి. 5 మెట్ల కేక్ కాస్త 15 మెట్ల కేక్ అవ్వాలి. అప్పుడు నేను గుడి మెట్ల దగ్గర అడుక్కోవాలి. చాలు బంగారు, ఇంటికి పోదారు. ఏంది అప్పుడేనా? నువ్వు రూపాయలకి 10 రూపాయలు యాక్షన్ చేస్తాను. ఇంకా చాలు, ఇంటికి పోదా. నువ్వు అది కూడా చేయలే, పదం బా. పెళ్లి తర్వాత బర్త్డే సెలబ్రేషన్. తలిచేది నా ఇంటి పెనివిటివే. యాక్చువల్లీ ఒక గంటలో ఇట్స్ మై బర్త్డే చాలా గ్రాండ్ గా చేస్తాడు. అంటే ఇప్పుడు నా కోసం ఒక 50 lakhs డైమండ్ నెక్లెస్, ఆఫ్ కోర్స్ మినిమం 1 crore అయినా ఖర్చు పెడతాను నా బర్త్డే సెలబ్రేషన్స్. బాగా టైర్డ్ అయినా తలనొప్పి పడుకుంటాను. నాకు తెలుసు 12 అవ్వగానే సర్ప్రైజ్ ఇవ్వాలని. ఇలాంటివి ఎంతమంది చేయలేదు. అదేంట్రా లాస్య, నువ్వు మాట్లాడుతుంటే మీ ఆయనకే కాదు మా అందరికి తలనొప్పి వచ్చేస్తుంది.
టైం అవుతుంది, టైం అవుతుంది. ఏమండి? ఏంటి ఓపిక లేదు పడుకుంటారు, ఓపిక లేదు పడుకుంటారు. ఏమండి? ఏంటి చెప్పు. టైం 12 అయింది. 12 ఒకటి అవుతుంది. ఏంటి ఇప్పుడు? ఏమండి? ఆ. ఈ రోజు నా బర్త్డే. నీ బర్త్డే అయితే ఏం చేయాలి ఇప్పుడు? కేక్ తీసుకోవాలా? నా బర్త్డే పెళ్లికి ముందు ఎలా చేసేవారండి మీరు? అప్పుడు అంటే సన్నగా నాజుగా చేశాను. ఇప్పుడు బెలూన్ తీసుకొస్తే బెలూన్ లో ఉన్నావు నువ్వే, బెలూన్ లో ఉన్నావు నువ్వే. ఏమండి, నా కోసం అప్పట్లో మీరు గోడ దూకొచ్చారండి. అప్పుడు గోడ దూకే బదులు ఏ బావ దూకుంటే బాగుండేది. అప్పుడు 2 ఫ్లోర్స్ కేక్ తీసుకొచ్చారండి. కేక్ కావాలి అంతే కదా? సింగిల్ ఫ్లోర్ అయినా, మినిమం సింగిల్ ఫ్లోర్ అయినా. ఇంకో కేక్ తీసుకో, కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యు. కట్ చేయి. హ్యాపీ బర్త్డే లాస్య. థాంక్స్ అండి. ఏంటక్క బావ నీ కోసం ఏం చేయలేదా? చూడమ్మా, నీకు ఒక సత్యం చెప్తాను. పెళ్లికి ముందు మనం ఏమి చేసినా కూడా వాళ్ళకి పండగే, పెళ్లి తర్వాత మనమే వాళ్ళకి దండగా. నీకోసం 1,00,000 బెలూన్లు ఎగరేసినాడు, నేనే బెలూన్లో తయారయ్యానన్నాడు. ఇంకేం మాట్లాడమంటారండి? నువ్వు ఆల్రెడీ బెలూన్ బర్త్డే సెలబ్రేషన్స్ చూశారు, అది ఎవడి బర్త్డేనో ఎవడికి అర్థం కాలేదు. ఓకే, మరి కాసేపట్లో పెళ్లికి ముందు లవర్ కి జ్వరం వస్తే ఎవరికి ఎలా చూసుకుంటారు? ఏమైంది శాంతి? ఏదో ప్రవీణ్ చిన్న తలనొప్పిగా ఉంది. కనీసం ఆగు, నువ్వు ఇంత చేసావు అనుకో, అది పెట్టుకుని నేను బయటకు వస్తే నీకు తలనొప్పి వస్తుంది. చిన్న తలనొప్పికి ఎందుకంటే ఓవరాక్షన్ చేస్తున్నావు? నీకు చిన్న చీమ కుట్టినట్టున్నా, నాకు పాము కలిసినట్లుంది. ఇప్పుడు పావుల గురించి ఎందుకులే ప్రవీణ్. పెళ్లి తర్వాత జ్వరం వస్తే, వాళ్ళ ఆవిడకి జ్వరం వస్తే తలనొస్తుంది గంగుల్. నువ్వు చేసేదానికి నాకు నోయాలి కదా. ముక్కులకించి రక్తం వచ్చింది నాకు. రోజు నా తాగి 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 ఇప్పుడు బయటకు వస్తుంది. అబ్బా, లైట్ గా నాకు లెఫ్ట్ హ్యాండ్ లో పెయిన్ వస్తుంది, గుండె నొప్పిగా వచ్చి 108 నంబర్ కన్నా ఫోన్ చేయండి. నంబర్ తెలియదు కదా. నేను చెప్తున్నా 108 3 నంబర్లకు ఫోన్ చేయలేరా? మినిమం 10 ఉంటేనే చేస్తా, మినిమం 10 ఉంటేనే చేస్తా. ఈడవడండి పెళ్ళని చచ్చిపోతుందంటే కనీసం ఆటోను కూడా విలువకుండా ఆటో పంచలేస్తుండు. ఏం చెప్పమంటావక్క, నాకు గుండె నొప్పి వస్తుందంటే ఇడుచుడు గుండుగాడు ఎట్లా కూర్చున్నాడో, గుండుగాడు ఎట్లా కూర్చున్నాడో. స్కిట్ అయిపోయింది క్లాస్. మొత్తానికి అందరు ఎరకొట్టేశారు. మీరు చేసింది మాకు నచ్చింది, మరి వాళ్ళకి ఎలా ఉంది ఒకసారి అడుగుదాం. ప్రేమ గారు, ఎలా ఉంది మన వాళ్ళ పర్ఫార్మెన్స్? చాలా బాగుంది, అందరూ బాగా చేశారు. పృథ్వీ గారు, పెళ్లికి ముందు జడ్జిమెంట్ ఎలా ఉంటది, పెళ్లి తర్వాత జడ్జిమెంట్ ఎలా? ఫస్ట్ పెళ్లికి ముందు జడ్జిమెంట్. సో నాకు ఈ కాన్సెప్ట్ నచ్చింది. మొత్తానికి ఐ థింక్ ద గర్ల్స్ పర్ఫార్మ్ మచ్ బెటర్ దెన్ ద బాయ్స్. ఇది పెళ్లికి ముందు మీ జడ్జిమెంట్, పెళ్లి తర్వాత జడ్జిమెంట్ చెప్పండి తొందరగా. అంటే బాయ్స్ చాలా బాగా చేశారు, బాయ్స్ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్, అందరూ చాలా ఫుల్ గా ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. అది మన రంగదే ఈవెంట్ లోకి ఈ రోజు స్టాండప్ కామెడీ రాహుల్ మనతో పాటు హోలీ చేసుకోవడానికి వస్తున్నారు. సూపర్. డైరెక్టర్ గారు, నా పేరు చెప్పండి. పేరు మర్చిపోయి మేనేజ్ చేసావు కదా, నాకు నిజం చెప్పు. ఈ స్టాండప్ కామెడీ గురించి మాకు తెలిసింది కాబట్టి ఇప్పుడు మా కామెడీ చూద్దరు, సరదా కూర్చొని ఎంజాయ్ చేయండి. అన్నా, ఈ రోజు మనతో పాటు ఎంటర్టైన్ చేయడానికి మన 30 years పృథ్వీ గారు కూడా వస్తున్నారు. మరి ఆయన ఏ రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ ఇస్తారో అది కూడా చూద్దాం. నేను సొంతంగా డబ్బులు పెట్టి డైరెక్షన్ తో సినిమా చేయబోతున్నాను. హీరోని చూస్తే షాక్ అవుతారు. ఆ హీరో గారు, సార్ మీ ఇంట్లో వెయిట్ చేస్తున్నా సార్, రండి.
ఇండస్ట్రీలో కొత్తగా వచ్చా సార్. నేనే డబ్బులు పెట్టి నేనే సినిమా తీద్దాం. వెరీ గుడ్. సినిమా పేరు అమ్మని తీయని దెబ్బ. బాలేదు. మరి టైటిల్ ఏం పెట్టమంటారు సార్? అమ్మదానమ్మ బత్తాయో, అమ్మదానమ్మ బత్తాయో. టైటిల్ ఏంటంటే అమ్మదానమ్మ బత్తాయో, సబ్ క్యాప్షన్ ఏంటంటే పిండుకున్నాడు పిండుకున్నది, పిండుకున్నాడు పిండుకున్నది. ఒక ఎమోషన్, ఒక ఎఫెక్షన్, ఒక సెంటిమెంట్ తో కూడుకున్న సినిమా సార్. పుష్ప సినిమాలో సాంగ్ ఉంది చూడు, ఊ అంటావా మామ ఊ అంటావా అని పాట ఉంది కదా. అవును సార్. అలా ఉండాలి మనకి. రేపు లొకేషన్ లో కలుద్దాం సార్. సార్ అడ్వాన్స్ అది ఇచ్చేసాను సార్. రేపు లొకేషన్ టైంకి వచ్చేస్తారుగా? బ్రహ్మాండంగా వస్తాను. నీకు ఫస్ట్ డే ఏం చెప్పాను నేను? నా వెనక ఎవరు ఉండకూడదు, నా వెనక ఎవరు ఉండకూడదు, అందరూ ముందు ఉండాలని చెప్పాను. ఏమై సార్? వెనక నుంచి నాకు వెనుపోటు చాలా వరకు జరిగింది. సార్ కూర్చొని కూల్ అవ్వండి. రవీన్ సార్ ఫిల్టర్ కాఫీ. ఏంటిది? కాఫీ. ఏ కాఫీ? చేతులున్న కాఫీ, చేతులున్న కాఫీ. చేతిలో ఉన్న కాఫీ కదరా, ఏం కాఫీ అది? ఫిల్టర్ కాఫీ. ఏమైంది సార్? కాఫీ గురించి ఇట్లాగా చెప్తాడంటే అక్కడ వాటర్ ఏంటి ఆడేంటి నాకు ఇవ్వడం 30 years ఇక్కడ. అయితే ఏం చేయంటావు? అయితే ఏం చేయంటావు? వెళ్ళు బయటికి వెళ్ళు. ఎక్కడ మేనేజర్? తుక్కు కూడా స్టూడియో బయట ఉండాలడు. ఏమండి ఈయన మేనేజరా? ఈయన్నే రానివారు లోపలికి. మీ మూడ్ అవుట్ లో ఉన్నారు కాబట్టి మీ ఎంట్రీ సాంగ్ తో చేసేద్దాం సార్. రెడీ అమ్మా? కెమెరా రోలింగ్. రెడీ సార్? కెమెరా రోలింగ్ అన్నారు కదా, రోల్ చేస్తున్నాను. కెమెరా రోలింగ్. మ్యూజిక్. కట్ కట్. వస్తాను వెనకాల అంటే వెనకాలంటే ముందుగా రావాలి. ఏం చేస్తున్నారు? మీరే కట్ 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 కడుతున్నాను సార్. అద్భుతమైన అత్తగారి సీన్ సార్. ఆవిడ కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. మీరు అప్పుడే లండన్ నుంచి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత ఆవిడ ఫీలింగ్స్ చెప్తారు. మావయ్య గారు చనిపోయారు. వెళ్ళిపోదాం సార్ సీన్ లోకి. రెడీ రెడీ. కెమెరా యాక్షన్. బాబు మీ మామయ్య ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయాడు బాబు. బాబు ఒంటరిదాన్ని అయిపోయాను బాబు. ప్రపంచంలో మొగుడు ఎవడికి లేనట్టు నీ ఒకడిగా ఉండ మొగుడు పోయాడాడు. ప్రపంచం పోయినట్టు ఎడుతాండి. సార్ అది ఎమోషన్ తో ఫీలింగ్. ఏం ఎమోషన్? ఆ డైలాగ్ ఏం చెప్తుంది అడుగు కుదరరావుని. చెప్పమ్మ ఒకసారి డైలాగ్. బాబు బాబు మీ మామయ్య గారు పోయారు. ఇది కాదు కావాల్సింది. ఇప్పుడు మనం ఒక రెయిన్ సాంగ్ తీయబోతున్నాం. లెన్స్ సెట్ చేస్తే ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం? పైనుంచి కిందకి వేస్తాను సార్. లెన్స్ ఏం వేస్తున్నావు? డాక్టర్ దగ్గరికి వెళ్ళాను సార్. ఏం పడవన్నారు. ఆ లెన్స్ కదరా దరిద్రుడా. కెమెరాకి లెన్స్ ఏం వేస్తున్నావు? 3-4 సార్. 3-4 కాదు 4-6 వేసుకో. ఓకే సార్. స్టార్ట్ అంటే 4/6 సార్. 4/6 సార్. యాంగిల్ ఏంటి? క్లోజా వైడా? క్లోజ్ అంతే కదా, మీకు క్లోజ్ పెట్టాలి కదా. ఏమయ్యా ఏంటి సంగతిలో? మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? మేనేజర్ తీసుకెళ్ళవాడిని. 7 సినిమాలు రా నువ్వు. 7 రా 7. నేను యాన్నో నవ్వుతా. సరే నెక్స్ట్ సీన్ అంటే చెప్పు. అద్భుతమైన సాంగ్. హీరోయిన్ తో మీరు ఊహించుకుంటున్నారు. రెడీ సార్? పాపా రెడీ అమ్మా? యాక్షన్. వెనకటికి ఎప్పుడో వాన కురిస్తే నేను ఇప్పుడు తడవాలా? సెట్ లోకి వచ్చే ముందు ఏం చెప్పా? బ్యాక్ నుంచి ఎవరు రాకూడదు, అందరూ ఫ్రంట్ గా రావాలని చెప్పి. వెనకటికి ఎప్పుడో కురిసింది వాన, ముందు నుంచి వచ్చి పట్టుకోండి. ఏంటే ఇది? సారీ సార్. ఒక లవ్ సీన్ లోకి వెళ్తాం సార్. ఐ లవ్ యూ సార్. చెప్పు సార్. మంచి డైలాగ్. కళ్ళు మూస్తే కల్లోకి వచ్చావు, కళ్ళు తెరిస్తే సెల్లోకి వచ్చావు. నువ్వను నీ ఒళ్ళోకి వస్తాను. రెడీ సార్? రెడీ. యాక్షన్. కళ్ళు మూస్తే కళ్ళలోకి వచ్చావు, కళ్ళు తెరిస్తే సెల్లోకి వచ్చావు. నువ్వును నీ ఒళ్ళోకి వస్తా. ఏంటయ్యా ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఏమైంది సార్? ఫేస్ లో ఎక్స్ప్రెషన్ అది ఇలాగా ఉంది, అలాగా పలకలాగా. అంత ఫీల్ గా నేను చెప్తుంటే అసలు ఫేస్ లో అసలు క్యారింగ్ అది ఎక్స్ప్రెషన్ అయ్యాయా? అమ్మాయికి ఒక డైలాగ్ ఉంది సార్. మీ డైలాగ్ చెప్పంగానే. సరే అయితే ఎండ్కి ఇచ్చేస్తాను. నువ్వు నీ ఒళ్ళోకి వస్తా. గోపి నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి నువ్వు ఓకే అంటే నాకు కూడా ఓకే. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వంటే నాకు ఇష్టం. ఇదేంటే వెంకటరామన్నుకో చూచిరోతలాగా గోపి నువ్వంటే నాకు ఇష్టం నీ ఇదిలోకి వచ్చా. ఏంటే డైలాగ్ లేవి? చెప్పమ్మ డైలాగ్ చెప్పు. గోపి నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఓటీటీ కాదు కదా, యూట్యూబ్ లో కూడా ఈ డైలాగ్ పెడితే అప్పుడు చూడటం. బత్తా ఎన్నిసార్లు ఇవ్వాలరా ఎక్స్ప్రెషన్?
మేనేజర్ పంపించవే. హీరోయిన్ లేకుండా సినిమా ఎడ చేస్తావరా? చేస్తాం, మాకు తెలుసు. వెళ్ళు. పొర పిచ్చి నా బత్తాయి, పొర పిచ్చి నా బత్తాయి. నెక్స్ట్ ఏంటి? వ్యాంప్ సాంగ్ నువ్వు వేసే. నేనా? అంతే. ఎలా సార్? పాట ఏంటి? ఊ అంట. ఆ డ్రెస్ వేసుకుని చేసే, ఆ డ్రెస్ వేసుకుని చేసే. సినిమా తీసాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. మేనేజర్ పంపించదు. అన్ని బండ్లు వెళ్ళిపోయినా నా బండి ఖాళీగానే ఉంది. అన్నగారు అదరగొట్టారు. థ్యాంక్ యూ. పృథ్వీ గారి ఫ్రస్ట్రేషన్, భాస్కర్ అన్న డైరెక్షన్, ప్రసాద్ అన్న కెమెరా వర్క్, హీరోయిన్ యాక్షన్, అత్తమ్మ ఓవర్ యాక్షన్ అన్ని అదిరిపోయినాయి. మీరు చేసిన పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఫస్ట్ ప్రేమ గారు. నేనేం చెప్పను, చాలా బాగా చేశారు, అందరూ బాగా చేశారు. బోత్ ఆఫ్ యూ వెరీ హ్యాపీ. కెమెరామెన్ ఇక్కడ సూపర్ గా చేశారు. ప్రసాద్ గారుడి స్పెషాలిటీ ఏంటంటే అక్కడ స్పాట్ లో కట్ అంటే కెమెరా రోల్. హ్యాపీ టు బీ విత్ యూ ఆన్ ద సేమ్ షో సార్. ఎందుకంటే ఆ సేమ్ ఒకసారి క్యారవాన్ వచ్చి పృథ్వీ గారు మీరు కాదు సార్, నాకు 30 years పృథ్వీ. సో మన ఇద్దరికి ఆ క్లాష్ ఉంది. హ్యాపీ టు వర్క్ విత్ యూ ఇన్ దిస్ షో సార్. అందరూ చాలా బాగా టైమింగ్, ఒక్కొక్క డైలాగ్స్ ఒక్కొక్క టైమింగ్ లో అదిరిపోయింది. స్టాండప్ రాహుల్ అన్న మీరు చెప్పండి. మీరు వెనకెవరు ఉండడు అంటే నాకు 30 సెకండ్లు పట్టింది అర్థం కావడానికి జోక్. చాలా చేశాను నేనైతే. డైరెక్టర్ గారు చాలా స్పాంటేనియస్ గా చేశారు. ఎస్పెషల్లీ ఆ రోల్ చేసినప్పుడు నేనే చాలా నవ్వుకున్నా. అండ్ పృథ్వీ గారు కూడా చాలా కమిట్ అయ్యి చాలా బాగా చేశారు. ఐ లవ్డ్ ఇట్, వెరీ ఫనీ. థ్యాంక్ యూ. ఈ హోలీ రోజు మన సినిమా రేంజ్ పర్ఫార్మెన్స్ ని టీవీ రేంజ్ కి తీసుకొచ్చి చాలా అద్దరు కొట్టేశారు. మామూలుగా కాదు, ఎరగ కొట్టేశారు అన్నగారు. అందరూ సూపర్ అద్దరు కొట్టేశారు. థ్యాంక్ యూ. మరి కాసేపట్లో మీ ముందుకి అమ్మాయిలు అబ్బాయిలు కలిసి డాన్స్ అయిపోతున్నారు. టీవీ ముందు కూర్చున్నారు. ఉంటారా వెళ్తారా మీ ఇష్టం. ఊరిస్తుంటే చూస్తూ కుదురుగా ఉండేదెలా. అదిగో ఆలయలు చూసే మతిపోతోంది. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నా, ఫైర్. హాట్ హాట్ ఊరిలో హాట్ హాట్ రోడ్డులో షార్ట్ స్కర్ట్ లో జెన్నిఫర్. డిషుమ్ డిషుమ్ సౌండ్ లేదు, బ్లడ్ కూడా కానరాదు, అందమెట్టి గుద్దినావే గుమ్ గుమ్ గుమ్. సంపినాదే పైకి పంపినాదే నీ ఓన సూపు సాయి నాయుడే. లవ్ యూ చెప్పి మళ్ళీ నాలో ప్రాణం నింపుకోవే పుచ్చుకొండే. నడవంపే స్మైలీలా నాకోకే చెప్పేలా బెండ్ ఇట్ లైక్ బెక్హమ్ బేబీ.
పేట మల్లెపల్లి మల్లకు పెట్ట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా మల్లేసన్న దావత్ల పన్ను గాని బారాత్ల టిల్లు అన్న దిగిందంటే డించక్ డించక్ దుంకానా డీజే టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు సోకేమో హీరో తీరు కొట్టది తీన్ మారు డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు వెచ్చల పెంచి కొట్టు బాక్సులు వల్గేటట్టు డీజే టిల్లు పేరు విన్ని సౌండ్ వేరు పెక్కేసి కొట్టిందంటే దత్తరిల్లు డాన్స్ ఫ్లోరు డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు డీజే టిల్లు కొట్టు కొట్టకుంటే నా మీద ఇంకొంచెం పెంచరా నీ లిప్పులోంచి దూసుకొచ్చే ఫ్లయింగ్ కిస్సు ఓ నిప్పులాగా నన్ను తాకి పెంచన్ పల్సు అది ఒంటిలోని చేసి నల్లరి నీకేం తెలుసు ఫుల్ కిస్కో ఫుల్ కిస్కో ఫుల్ కిస్కో ఫుల్ కిస్కో నువ్వు కళ్ళతోటి విసురుతుంట లవ్ సిగ్నల్స్ నా గీటులో నా షురు ఇంకా ఎప్పన్ డ్రెస్ ఆ బ్రేకులు లేని బ్రేక్ డాన్స్ నీకేం తెలుసు ఫుల్ కిక్కు ఫుల్ కిస్కో ఫుల్ కిక్కు ఫుల్ కిస్కో నువ్వు చదివేసి పారేసిన లవ్ నోవెల్స్ నువ్వు వాడేసి ఆరేసిన బెస్ట్ టవల్స్ అవి నా కంట పడుతుంటే ఆ మంట నీకేం తెలుసు ఫుల్ కిస్కో ఫుల్ కిస్కో ఫుల్ కిస్కో 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 అకిక్కా ఈ షేప్ ముందు సరిపోరే ఏ మోడల్స్ కలిగేసి నాకు దానితోటి నా ఛానల్స్ నీ సోపు ఎంత సైకోనో నీకేం తెలుసు ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో 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 అకిక్కా ఇద్దరి బాడీ ఫీలింగ్స్ మ్యాచింగ్ మ్యాచింగ్స్ ఇక దిశ మధ్యన డిస్టెన్స్ దేనికి న్యూసెన్స్ నువ్వు ఇచ్చేస్తే గ్రీన్ సిగ్నల్స్ ఫుల్ కిక్కో కిక్కో ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో 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 అకిక్కా అన్నా చూసావు కదా ఎలా ఉంది సాంగ్ అదిరిపోయింది కలర్ఫుల్ గా ఉంది ఇప్పుడు హోలీ వచ్చేట్లుంది మావా అల్లుడు నాకు ఎందుకో తెలియకుండా మంచి మంచి పాటలు వస్తున్నాయి మావా మంచి వదిలు, అది వదిలు. వెంటనే పాడేద్దాం అనుకుంటున్నాను ఇలా కాదు మనం ఆ సెటప్ వేసుకొని కొంచెం నాకు కూడా వచ్చేస్తున్నాయి పాటలు సెటప్ ప్లీజ్ సెటప్ తెప్పించానమ్మా బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు సింగుతా స్వీట్ గా పాట అంటే సింగుతా లాగా స్వీట్ గా ఉండాలి దేవుడి దయ వల్ల ఇదంతా ఎడిటింగ్ లో ఉండాలి
వెల్కమ్ అవర్ జడ్జెస్, అతిరథ మహారథులు, మ్యూజిక్ అస్సలు తెలియని దిగ్గజాలు, మామ అల్లుళ్ళు. సార్ మీ సింగర్స్ ని మీరే పిలుచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను సార్. మీరు దయచేసి వెళ్ళండి. అల్లు అర్జున్ మంచు మనోజ్ కాంబినేషన్. ఓకే రెడీ. అరే రికార్డ్ చేయి. ఆల్రెడీ రికార్డ్ చేసాను. ఏ ఛానల్కి ఇమ్మంటారు? మేము రాత్రి చేసినవి కాదరా, ఇప్పుడు చేసేవి రికార్డ్ చేయి. ఓహో అయ్యా. రాసుకో. దీనికంటే అదే బెటర్. ఇది రికార్డ్ చేయకండి, ఇది రికార్డ్ చేయండి. ఒక సిచ్యువేషన్ వచ్చింది మామ. చెప్పాడు. ఈ పల్లెలో ఉంటారు కదా, వాళ్ళకి ఆ పంటలు సరిగ్గా పండక, డబ్బులు లేక వాళ్ళు పట్నం వెళ్ళిపోతున్నప్పుడు ఒక సిచ్యువేషన్ వచ్చింది మామ. ఒక సాంగ్ ఒకసారి పెట్టు. స్కేల్ ఎంత? స్కేల్ చంద్ర 5 రూపాయలు, పెద్దది 10 రూపాయలండి. ఆ పంటలు సరిగ్గా పండక పట్నం వెళ్ళిపోతున్నారు. ఆ టైంలో సాంగ్ పోదాం పట్నం పోదాం పంటలు లేవు డబ్బులు లేవు పోదాం పట్నం పోదాం. ఎలా ఉంది? కచ్చా బాదం సార్. వాళ్ళు బాధల్లో ఉంటే నీకు బాదం కావాలరా బొకడా. గురుగారు ఇంకో డౌట్. సారీ గా మా పద నీ సా సార్ 2 సార్లు ఎందుకు వచ్చింది సార్? సాకి సెకండ్ పేమెంట్ ఇచ్చారు, సెకండ్ ఎంట్రీ ఇచ్చింది అందుకనే. సింగర్స్ ని పిలుద్దామా? ఎవరు వచ్చారు? బాయ్స్ లేడీస్ ఇద్దరు వచ్చారు సార్. బాయ్స్ ఎందుకురా, సరిగ్గా పాడరు. లేడీస్ ని పిలిపించు. అందమైన బామలు లేత మెరుపు తీగలు పుట్టుకుంటే మాసిపోయే కిన్నెల అందాలు. మీరేనమ్మా ట్రాక్ పాడడానికి వచ్చిన లేడీస్? సరిగమలు అన్ని నేర్చుకున్నాను సార్. అమ్మగారు ఏం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్ సార్. అది కాదమ్మా, మీరు ఇంత లావు అవుతున్నారు కదా, తినడానికి ఏం చేస్తుంటారంట? అవునమ్మా, నువ్వు బ్యాక్ సైడ్ ప్రాక్టీస్ చేస్తున్నావేంటి? ప్లే బ్యాక్ సింగర్ సార్. బ్యాక్ వెళ్ళి ప్రాక్టీస్. కొంచెం బ్యాక్ వెళ్తే రూమ్ ఉంటుంది, అక్కడ ఉండమ్మా. మీరు ఎంతమంది అమ్మా? మేమిద్దరం సార్. నాన్నగారు ఏం చేస్తుంటారు? డ్రైవర్ సార్. మీరు ఎంతమంది అమ్మా? సార్ మేము 18 మంది సార్. సార్ మా నాయన ఏం చేస్తారు అడగరా సార్? 18 మంది అన్నారు కదమ్మా, నాన్నగారు ఏం చేస్తుంటారు ఐడియా? అమ్మా చెప్పండి సార్. ఇది లోపల నుంచి రావాలమ్మా. పాటే కదా సార్? పాట కదమ్మా, నీ మొహం లోపల ఉండిపోయింది, అది బయట రావాలంటున్నా. సార్ నాకు ఒక ఆఫర్ ఇవ్వండి సార్ ప్లీజ్. కష్టం మేడం. ఎందుకు సార్? కష్టం మేడం. ఎందుకు సార్? కష్టం మేడం. అక్కడ రండి అమ్మా. అమ్మా మీకు లవ్ గివ్ ఏమన్నా ఉందమ్మా? ఉంది సార్. ఏంటది? అతనే నా శ్వాస సార్. మరి ఆక్సిజన్ ఏం చేస్తుందమ్మా? అంట్లు తోముకుంటుందా? ట్రాక్ పాడడానికి వచ్చి లేడీస్ మొదటి లేడీస్ మీరు పాడనమ్మా. గెలుపు కిటికీలే తీసే. అదేంటమ్మా, అది తలుపులు కదా. తలుపు తీస్తే ఎవరొకరు వచ్చేస్తారని నేను కిటికీలు తీస్తున్నాను సార్. సార్ నేను పాడతా సార్. చెప్పమ్మా చెప్పేసేయ్ అంటుంది ఈ ఒక్క నిమిషం. మొహమాటం. ఈ చెప్పమ్మా సాంగ్ విన్నప్పుడు నాకు మామకి ఉన్న సంబంధం గుర్తొచ్చింది. నేను మామ ఒక రోజు ఆ బీచ్ లో కూర్చొని ఉండగా, ఆ రోజు నేను రాలేదు కదా. నువ్వు కాదు మా మామ సుబ్బారావు మామ. మేమిద్దరం అలా కూర్చొని ఉండగా మామ ఒక అమ్మాయిని గోకాడు. ఆ అమ్మాయి వెళ్ళిపోతా ఉంది. ఏంటి ఏం చెప్పకుండా వెళ్ళిపోతుంది? చెప్పమ్మా అన్నాడు మామ. అప్పుడు వెంటనే ఆవిడ చెప్పేసింది. అక్కడ వచ్చింది ఇది. చెప్పమ్మా చెప్పేసేయ్. తర్వాత తప్పమ్మా అదేలా వచ్చింది సార్? అది నేను చెప్పా. మామ ఇవన్నీ తప్పమ్మా. ఏం పాడేదా? శ్వాసలో చేరుతా ఉంటాదే, గాలి గాంధర్వం అవుతా ఉండదో. ఎవర్రా ఇది? నువ్వు ఎంచుకున్న పాట ఏంటి, దాని రాగం ఏంటి? ఒక పాటకు ఒక నిర్దిష్టత ఉంటుంది, అది కూడా తెలియదా నీకు? నిన్ను ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటా, అక్కడికి రావు, ఇక్కడే తగలడతావు. తీసుకెళ్దాము నువ్వు కాదు. మా సంగతి మీకు తెలీదు. ఇంకొక అక్క వస్తుంది, అదే నీకు కరెక్ట్. అల్లుడు అమ్మాయి ఎవరు చాలా బాగుంది, ఆ గుడ్డది. ఇలాంటివి చూసినప్పుడే మామ నేను అప్పుడప్పుడు మురిచిపోతుంటాం. ఇందాక నుండి చూస్తున్నా పట్టుకుపోతా అంటున్నారు కదా, నన్ను పట్టుకోబండి అయ్యా. కొడితే ఇంటికి వెళ్ళవు, నువ్వు కొట్టకపోయినా కూడా ఇంటికి వెళ్ళలే.
ట్రాక్ పాడడానికి వచ్చిన లేడీస్ వెళ్ళిపోండి. నేను కూడా ఒకటి పాడమంటారా? నువ్వేం పడద్దు, మన టైటిల్ తీసుకెళ్ళిపో. ఏది? రంగుదే. చదువుకుంటూ వెళ్ళిపో. అబ్బాయిలు ఎవరైనా వచ్చారా? నమస్కారం సార్. మీరు ట్రాక్ పాడడానికి వచ్చారా? అవును సార్. ఆమని పాడవే. ఆపే. ఈ పాట ఏ సినిమాలోది? ఇది గీతాంజలి సినిమాలో సార్. మంచు కురుస్తున్నప్పుడు వచ్చే పాట కదా? అవును సార్. ఆ మంచు ఏ టైం కురిసింది? అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలం సార్? సరే, ఆ పాటలో ఆమని గారు ఏం చేస్తుంటారు చెప్పు. ఆ పాటలో ఆమని ఉంటారు సార్, వేరే హీరో. ఆమని గారే ఉంటారు. వెంకటేష్ గారు ఎంత బాగా చేశారు సినిమాలో. సార్ దాంట్లో నాగార్జున గారు సార్ ఉండే. నాగార్జున గారు 1 చేశారు, పార్ట్ 2 వెంకటేష్ గారు చేశారు. సార్ నేను సెలెక్ట్ అయినట్ట లేనట్ట? ఫైనల్ గా మేము ఒకరిని సెలెక్ట్ చేసాం. ఎవరు సార్? మా మ్యూజిక్ వాయిస్తున్నాడు కదా దాటి నుంచి, వాడిని సెలెక్ట్ చేసుకున్నాం మేము. కొత్త వచ్చాడు రామ్మా. మీరు ఇక్కడ ఉంటే డ్రమ్స్ ఎవరు వాయిస్తున్నారు నాకు అర్థం కాలేదు. నువ్వేం పడదాం అనుకుంటున్నావు? గాలి వాటం లాగా. అరే నీ వాటం చూసుకున్నావా? మనకు అవసరం ఈ గాలి వాటాలు. సార్ ఇప్పటి నుంచి మీరు పని చేస్తున్నాను, నేను ట్రాక్ పడతాను సార్. పాడు. జీన్స్ ట్రాక్ 500, కాటన్ ట్రాక్ 300, మామా ట్రాక్ 500. మీరు పాడిన ట్రాక్లకి మొదటి ట్రాక్ 500 అన్నారు కదా, ఆ ట్రాక్ ఇది. 700 అన్నారు కదా, ఆ ట్రాక్ ఇది. 1000 రూపాయల ట్రాక్ ఇది. కొంచెం కష్టం ఉండదనే అడ్జస్ట్ అయిపో. థ్యాంక్ యూ సో మచ్. పృథ్వీ గారు, ఈ రంగుల హోలీ రోజు మా వాళ్ళు పాడిన ట్రాక్లు పాటలు ఎలా ఉన్నాయి? చాలా బాగా చేశారు. ఫుల్ ఎంటర్టైన్మెంట్. చాలా రాహుల్ చెప్తాడు. కొత్తగా చెప్పడానికి ఉండదు. మీ పంచుల గురించి, రామరాజ్ పంచుల గురించి అద్దరు కూడా అసలు నిజంగా చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. డైరెక్టర్ గారు, మీలాంటి గురుగారు ముందు మ్యూజిక్ గురించి మాట్లాడలేను నేను. చాలా బాగా చేశారు. ఐ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. విక్రమాదిత్య అన్న గారు, మీ ఆవిడ శ్రీవాణి గారి కోసం మీరేం పాట పాడతారు? ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది శైలి ఇదే మల్లరి. దీని పేరేనా ప్రేమాని ప్రియ భావన. ఒకసారి మధ్యలో రండి చెప్తా. ఆ రోజుల్లో మీకు ఎలా ప్రపోజ్ చేశాడో చూడాలి మేము. అంటే ఆ రోజుల్లో ఇవి ఉండేవి కాదు, మరి కొంచెం ఈజీగా ప్రపోజ్ చేసాం. ఇప్పుడు అడ్డొస్తాయి. ఇప్పుడు ఆ రోజు ఏం చేశారో అదే చేయాలి. లెగ్గాలరా మళ్ళీ కూర్చుంటే. అదే ప్రాబ్లం. ఐ లవ్ యూ. నేను కొడుకునంటే ఎనీవేస్ ఐ లవ్ యూ టూ. దీని పేరేనా ప్రేమాని ప్రియ భావన. ఇప్పుడు ప్రసాద్ అన్న వాళ్ళ ఆవిడ కోసం పాడతారంట. సునీత, ఇది నీ కోసం, మన పిల్లల కోసం. 2,50,000 చిట్టి 2 లక్షలకి ఒకటోసారి, రెండోసారి, మూడోసారి 1,90,000 ఇచ్చేయండి. 1,90,000 ఇచ్చేయండి. అందరికి థ్యాంక్ యూ సో మచ్. అందరు ఎరక్కొడేశారు. ఇప్పటి వరకు అయితే ఎంటర్టైన్మెంట్ మొత్తం పోటా పోటీగా జరుగుతుంది. మీరు ఎంత బాగా చేస్తున్నారో మా వాళ్ళు అంతే బాగా చేస్తారు. జడ్జిలు ఆల్రెడీ చెప్పిండ్రు అమ్మాయిలే బాగా చేశారు అని. సరే, అందుకనే మాకు ఒక ఐడియా ఉంది. అంత్యాక్షరి ఆడదాం. ఓకే డన్. మనం ఒక చరణం ప్లే చేస్తాం. ఆ చరణం ప్లే చేస్తే పల్లవి ఏంటనేది మీరు కనిపెట్టాలి. ఫస్ట్ ఛాన్స్ ఎవరు తీసుకుంటారు? లేడీస్ ఫస్ట్, సో వాళ్ళకి ఇవ్వండి. ఓకే రెడీ. ఫస్ట్ చరణం. కళలే పోషించినాడు రా, తను కావ్యాలే రాసినాడు రా. ఒకసారి డిస్కస్ చేసుకుని ఒక్కరే చెప్పండి. అవసరం. జూబ్లీస్ రోడ్ నెంబర్ 10, ఫ్లాట్ నెంబర్ 130A. నువ్వు రోజు ఇంటికి వెళ్ళే పల్లవి కాదు. మీది వచ్చే. మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలు ఈ కొండ వీటికి రాజసింహుడు రాజాజురా. ఓకే రెడీ. మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలు రా, ఈ కొండ వీటికి రాజసింహుడొక్కడే రాజురా. అబ్బాయిలకు ఒక పాయింట్ వచ్చిందమ్మా అప్పుడే. మీరు రెడీయా? మాటల్లో దించావము నువ్వే టోటల్గా నెగ్గావము. సారీ అంటుందా కుమారి. సారీ అంటుందో కుమారి.
సారీ నిజంగా సారీ. ఆ పాటకి మీకు అందరికి సారీ. మొత్తానికి అమ్మాయిలకు ఒక పాయింట్, అబ్బాయిలకు ఒక పాయింట్. మన సెకండ్ చరణం. కాదన్నారు, పాయింట్ ఇచ్చేస్తారా? మేము ఊరికే వచ్చాం, రాకూడదా? వసే చింతామణి. ఇందాక లక్ష పాప అందులోనే వస్తుందా వసే చింతామణి? వస్తే నా పూల జంగిడి నీ దశ చెక్క ఇస్తావా ముంత మావిడి. ఏమండి మీకు వచ్చు కదా, మీరు పాడొచ్చుగా. శ్రీవారు లక్ష పాపని లక్ష లక్ష అన్నాడు. ఇప్పుడు మీదే ఛాన్స్. ఓకేగా? రెడీయా? రెడీ. గుడ్. ఏం పిల్ల మాట్లాడావు, ఏం పిల్ల మాట్లాడావు. నువ్వు వాళ్ళేసింది పాడటం కదమ్మా, పల్లవి పాడు, పల్లవి పాడు. ఏంటి పాట అయితే నానా నానా అంటావేంటి నువ్వు? చేతి గాజులు గల్లుమన్నవే పిల్ల గల్లుమన్నవే ఓకే ఆగు, మొత్తం అందరూ గల్లుమంటాయి. ఆగండి, సాంగ్ ప్లే చేయి. నీ చేతి గాజులు పిల్ల కళ్ళు మన్నవే పిట్ట నడుము సత్యమ్మ. నీ చేతి గాజులు కళ్ళు మన్నవే పిల్ల కళ్ళు మన్నవే పిట్ట నడుము సత్యమ్మ. అరే వాళ్ళకి 3 పాయింట్లు, మంది 1 పాయింట్. ఇప్పుడు ఇందరు నీళ్ళని ఒకేసారి 20 పాయింట్లు ఇస్తాడు మాకు. ఓకే రెడీ? చెవులోకి వచ్చి నాకు తెలీదు, నువ్వే కడుక్కో అంటున్నాడు, నువ్వే కడుక్కో అంటున్నాడు. కన్ను చేను కాడ కన్ను కొట్టినానే, కొన్ను చేను కాడ వాళ్ళు మర్చినానే సుందరాంగే. మా వాడు ఎంత గ్రేట్ అంటే ఇలా గెయ్యగానే గూగుల్ చూసి చెప్పేశాడు ఫాస్ట్ గా. టైం అవుట్ అయ్యాక చెప్పారు మీరు. లేదు, మేము చూడన కంది చేయనులా, మేము ఏమన్నా కంది చేయలే. ఎవడైతే ఈసారి పాటలు మేము పాడతాం, మీరు పాడండి ముందుగా. తుమ్హారా కామర్ సే కమ్కారా ఇది రాంగ్, అది కాదు. అది ఇప్పుడు మీ సాంగ్ ఊ అంటావా మావా, ఊ అంటావా మావా. అసలు వాళ్ళు మా మైండ్ లో కనిపెట్టేస్తున్నారు. నెక్స్ట్ వరే వాన జల్లు సరే మీరు కనిపెట్టండి, ఏం వస్తుందో. లేదు అది కాదు, తప్పు తప్పు. ఒక్కటి తక్కువైంది పాప. ఒకటి కాదు, నీకు 2 తక్కువైనాయి. ఒక్క నిమిషం, ఒకటే డౌట్. ఈ రౌండ్ లో ఎవరు గెలిచారు? అదే మా వాళ్ళని కనుక్కుంటున్నాను ఒకసారి. ఇక్కడే చూసిన ఇంద్రనీల్ గారు, మీరు చెప్పండి ఎవరు గెలిచారు? మీరు ఎవరు తిట్టకండి అబ్బా, నిజంగానే వాళ్ళు కష్టపడ్డారు బానే. ఇప్పుడు మనం ఫైనల్ గా పృథ్వీ గారిని అడిగేద్దాం. చెప్పండి సార్. బాయ్స్ చాలా బాగా చీటింగ్ చేశారు. అందుకే సార్ ఇప్పటి వరకు మేము ఈ సెగ్మెంట్ పేరు ఇంతవరకు మీకు అనౌన్స్ చేయలేదు. సెగ్మెంట్ పేరు ఏంటంటే చీటింగ్ అంత్యాక్షరి. ఎవరైతే చీటింగ్ బాగా చేస్తారో వాళ్ళు విన్ అయినట్టు. అది కూడా బాగా చేయలేదు, మీరు చాలా చండాలంగా చీటింగ్ చేశారు. చీటింగ్ చేసేటప్పుడు ఎవరికి తెలియకూడదు మీరు చీటింగ్ చేశారని. ఇది ఓపెన్ గా చీటింగ్ చేస్తున్నారు. అలా అయితే ఈ సెగ్మెంట్ మీరే బాగా చేశారు. ప్రేమ గారు మీరు చెప్పండి, ఎందుకంటే ప్రేమ చెప్పే దాంట్లో ఒక చిన్న నువ్వు ఆపరా బాబు. లేదు, గర్ల్స్ బాగా చేశారు. నో చీటింగ్. మొత్తానికి ఈ సెగ్మెంట్ లో అమ్మాయిలే గెలిచారు. ఇప్పటి వరకు అయితే ఆల్మోస్ట్ లేడీస్ లీడ్ లో ఉన్నారా? నాకు తెలిసి రంగులు వాళ్ళకే ఇవ్వాల్సి వస్తుందేమో. అంత లేదు, అంత లేదేంటి, మేము చాలా కష్టపడ్డాం. వాళ్ళకంత సీనే లేదు, నీకైతే అస్సలు లేదు. హలో ఉంది
అది వాళ్ళు ఏదో ఏడుస్తారని ఇవ్వటమే తప్ప సాంగ్స్ అప్పుడు మేమే బాగా ఎంటర్టైన్ చేసాం. అన్ని నువ్వే బాగా చేసావు, మేము ఎందుకు మరి వచ్చి? అదే అడుగుతున్నాం ఎందుకు వచ్చి. రోజు బాగులుద్ది, 3 మేము గెలిచాం. మీ మొఖాల్లే అందరినీ కలిపేస్తున్నావు కానీ అక్కడ నీ వర్ష కూడా ఉంది, అది ఆ చూసుకో. మొహాన్ని కూడా అన్నాను నేను ఏం చేసిందని. అసలు నాకు తెలియకూడదు పొద్దున్న నుంచి లేబుల్ మైకి పెట్టుకుందా ఆమె ఏం చేయటానికో మరి. అసలు బేసిక్ గా వర్ష అక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉండాలి. ఆమె కూడా మగోళ్ళలాగే ఉంటది కాబట్టి. ఏ వర్ష సరదాగా అంటున్నా, ఫీల్ అవుతారా? దాని మొహం ఫీల్ అవుతుంది కానీ రెడీ. మాట మాటికి ఆ పదం వాడకరా. అబ్బాయి అంటే నిజంగా బయట నన్ను చాలా మంది అడిగారు. మా ఆవిడ అడిగింది లేడీ గెటప్ అని. మాట్లాడొచ్చు కానీ కొంచెం మాట్లాడినప్పుడు చూసుకొని మాట్లాడు. ఇక్కడ అందరూ ఉన్నారు, షూటింగ్ జరుగుతుంది. ఇది మనం బయట ఎక్కడా లేం పర్సనల్ గా మాట్లాడుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి. సరదాగా వర్ష జనరల్ గా నార్మల్ గా అంటున్నారు కదా అని అన్నాడు. మరి చనువు ఇచ్చాం కదని మరి అంత చేయకూడదు. అవునమ్మా లీడ్ కోసమే కదా. లీడ్ ఇవ్వు, ఇంకా చాలా ఉన్నాయి అనడానికి, అది ఒక్కటే లేదు కదా. మొగోడు ఏంటి సరే సరే సారీ చెప్పరా. సారీ ఎందుకన్నా నన్ను ఎన్నోసారి కళ్ళు ఉంది, నేను ఫీల్ అయ్యాను ఏంటి. ప్రసాద్ ఒక్కసారి 2 సార్లు, ప్రతిసారి ఎవరు పడరు. మధ్యలో అయిపోద్ది కదా. అరే సారీ చెప్పరా, వెళ్ళరా. ఇమ్ము కాదన్నా బావే చెప్పాడు నాకు లీడ్ ఇస్తాను అలాను అని. పంచలేయచ్చు, మరీ అంత దారుణంగా ఏదో అబ్బాయిలాగా వచ్చి పక్కన కూర్చో. కొంచెమైనా ఉండాలి కదా. నీకు నాకు జోడి పెట్టారు, చేస్తున్నాం, అంతా బానే ఉంది. అది దాటి బిహేవ్ చేయొద్దు. నాకు అది హర్టింగ్ గా ఉంటది. అది కొంచెం అర్థం చేసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అవ్వదు. మీరిద్దరు అప్పుడప్పుడు సరదాగా మాట్లాడుకుంటారు కాబట్టి అని ఉంటాడు, అంతే తప్ప. ఒకసారి 2 సార్లు, మరీ ఇన్ని సార్లు కాదు. ప్లీజ్ ఏమనుకోకండి. నేను నెక్స్ట్ అన్న అలా అంటే నాకు ఎన్నిసార్లు సారీ చెప్పాలన్నా. అరే సారీ అండి, సారీ కాదన్నా. నేను ఎందుకు చెప్పాలన్నా, నాకేం అవసరం. నన్ను ఎన్నిసార్లు అనలేదు. హలో, నువ్వు మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడితే ఎవరు పడరు ఇక్కడ. మనసులో ఒకటి పెట్టుకొని మాట్లాడదు అసలు. చెప్పమని చెప్పాడు అది కాదు, మనసులో ఒకటి పెట్టుకొని బయట ప్రతి ఈవెంట్ లోని ప్రతి షోలోని మాట్లాడితే ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి. మీరు ఇట్లా అని చెప్తాను. ఇక్కడ షో జరుగుతుంది, ఇది కరెక్ట్ కాదు. షో జరుగుతున్నప్పుడు మరి నువ్వు అలా అనొచ్చు. అవునండి, క్యాజువల్ గా అన్నాను, దాని తప్పే ఉంది. నాకు నచ్చలా అలా అనడం, నాకు నచ్చలా. సరే సారీ, సరేనా సారీ అండి, సరేనా. ఎప్పుడు అన్నా ఓకేమా, ఇప్పుడు ఓకే కదా. వాడు సారీ చెప్పాడు కదా, ఓకే కదా. ఎందుకు నాకు నువ్వేం చెప్పావు, ఇది లీడ్ రా అని చెప్పావు. నేను చెప్పాను. అన్ని సార్లు సరదాగా తీసుకోరు, కొన్నిసార్లు సీరియస్ అవ్వచ్చు, మనం ఏం చేయలేం. నువ్వు సారీ చెప్పేసి అయిపోయింది కదా. తమ్ముడు ఒక మంచి లవ్ సాంగ్ చెప్తా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. అయిపోయింది కదా, ఇప్పుడు కూల్ కదా నువ్వు. నీకేంటి హగ్గు కావాలా? ఏం కాదు, మీ ఇద్దరు కూల్ అయిపోయారు కాబట్టి మీ ఇద్దరు ఇప్పుడు వెంటనే ఇక్కడి నుంచి రంగుదే. అదే నేను కాంప్రమైజ్ చేశాను వాళ్ళిద్దరిని. ఎందుకు నువ్వే చేసుకోను యాంకరింగ్? నేను చేసుకోవడం ఏంట్రా? చేసుకొని ఇస్తే నువ్వే చేసుకో. డైరెక్టర్ గారు మీరే చేసుకోండి యాంకరింగ్. నేనేం చెప్పినా నేను అలా తీసుకుంటాను. నేను నాకు అవసరం ఇవన్నీ పడ్డానికి. నేను చేయకూడదు ఇవన్నీ. నాకు అవసరం లేదు.
ప్లీజ్ నువ్వే చేసుకో. సరే ఫ్రెండ్ వద్దు ప్లీజ్. సారీ రా. వద్దు. అరే కాలు పట్టుకోవాలా? ఫీల్ అవ్వకబ్బా, ఇవన్నీ కామనే మనకి. నువ్వు వెళ్ళి మధ్యలో ఎందుకు నువ్వు? ఇలా ఎంతమందిని ఓదార్చాలి? నేను అట్టే నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపో తొందరగా వెళ్ళిపో. పైకి మాడుకుందా సరే పైకి రా. ఇక్కడ అందరూ చూస్తుంటే నువ్వు అక్కడే యాంకరింగ్ చేసుకుంటే నేను ఎందుకు అబ్బా ఇంక రావడం? అది వెళ్ళిపోతానంటే ఆపేరు, ఆ పిల్ల వెళ్ళిపోతానంటే ఆపేరు. నువ్వు వెళ్ళిపోవచ్చు. నేను నిజంగా అట్టయ్యాను. ఎవరు వెళ్ళిపోయినా ఆపేను. మొత్తం ఏడ్చి తుల్లా నువ్వు వెళ్ళిపోవచ్చు. दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం నేను ఇందాకే కాంప్రమైజ్ ఇప్పుడు నువ్వు మొత్తం పీకేస్తాం దానికి ఏడుస్తున్నా. మాటలో చెరో అక్షరం మనం. థ్యాంక్ యూ సో మచ్ అన్నా. చెప్పరా. నీకు అమ్మమ్మ గారు ఊరు ఏమిటి గుర్తుందా? గుర్తుంది. అందులో మనం కబడ్డీ ఆడాం గుర్తుందా? బ్రహ్మాండంగా ఆడంగా. ఎంత బాగా ఆడాం. సూపర్. అలాంటి గేమ్స్ ఏమైనా ఒక 2 చెప్పు. వీలుగా మనం చిన్నప్పుడు ఏడు పెంకులు అడుగుతుందా? అబ్బా అదిరిపోద్ది. అది పెడదాం. ఇంకోటి ఏం పెడదాం? కుంటాట. 2 సూపర్ గేమ్స్ వాళ్ళకి పెట్టేద్దాం. ఓకేనా? ఇప్పుడు కొన్ని ఆటలు కనుమరుగైపోతున్నాయి మీకు తెలుసు. అలాంటి ఆటలని మీకోసం ప్రత్యక్షంగా మా రంగ్దే ఈవెంట్ లో బయట జరగబోతున్నాయి. చూస్తూ ఉండండి. రండి. అరే అది ఈవెంట్ కి యాంకరింగ్ తీసుకొచ్చి ఎక్కడ తీసుకొచ్చారంటరా? ఈవెంట్ యాంకరింగ్ చూసాకే మనకి 7 పెంకులకే కరెక్ట్ అని ఇక్కడ తీసుకొచ్చారు. 7 పెంకులాట నువ్వు ఎప్పుడైనా ఆడావా? నేను 7 పెంకులాట తెలియదు, పెంకులాట ఆడాను. నేను తీస్తుంటే పెంకులు వస్తూనే ఉండేవి, అలా దిగుతుండేవాడిని. నువ్వు ఎవడింటి మీద పెంకుల్లోకి వెళ్ళిపోయావు అది కదా. అసలు ఈ ఆట ఎలా ఉంటది చెప్పు నాకు. ముందు దాని మీద గురి పెట్టాలి, దాని తర్వాత దాన్ని పడగొట్టాలి, దాని తర్వాత ఒకటి పైన పెట్టాలి, ఒకటి పైన పెట్టాలి. నువ్వు చెప్తుంది పెంకులాట గురించేగా. ఆ పెంకులాటే. యాక్చువల్ గా 7 పెంకులు ఉంది కదా, నేను ఒలింపిక్స్ తీసుకెళ్దాం అనుకున్నా. మరి ఏమైంది? క్యాబ్ బుక్ కావాలి. దీనికంటే వాళ్ళు పిలవడమే బెటరయ్యా. వంకాయ పేడది. మరి ఈ బరిలోకి ఫస్ట్ దిగబోతున్న మగ పెంకులు ఎక్కడున్నాయి? వచ్చేయండి. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు కొరకే బ్రతుకు. రాలిపోయే పువ్వ పాట వేసినా కూడా అతనిదే. ఏంటన్నా పెంకు ఎగురుద్దో లేదుగా, నువ్వే ఎగిరేలా ఉన్నావు పెంకు తగిలితే. ఇప్పుడు పెంకుల్ని, ఇంటి పెంకుల్ని, 7 పెంకుల్ని ఎటకరించకూడదు. అవే మనకు ఆనందం, అవే మనకు భద్రత. భయ్యా 7 పెంకులు, ఒంగుడాట, ఆ కర్ర బెల్ల ఇవన్నీ మనకు చాలా ఈజీ. పెంకులాట ఏమో గానీ కర్ర బిల్ల ఒంగులు దూకలు అయితే నీకు ఈజీ. ఒకసారి అవుట్డోర్ అంటారు, ఒకసారి ఇండోర్ అంటారు. అసలు ఏదో చెప్పొచ్చు కదా. పెంకులేమో గానీ ఇడు పెద్ద ఇల్లే కట్టుకుని వచ్చారు. చూసావా? మరి మగ పెంకులు వచ్చినాయి, ఆడ పెంకులు కూడా వస్తే ఎవరు గెలుస్తారనేది తెలియాలి. రావాలి ఆడ పెంకులు. మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న 7 పెంకులు వచ్చేసి నీకు బాల్ తీసుకుని కొట్టేయడం ఒక్కొక్కటి. మేము రాగానే మీ మొక్కలు మాడిపోయినప్పుడే అర్థమైంది మేము కింగ్స్, మీరు బొంగ్స్ అని. మీరు కింగ్సా? నాకు అప్పుడే అర్థమైందిరా నువ్వు కింగ్ అని, నాకు తెలుసు. 7 పెంకులు అన్నారు కదా, అందులో ఎన్ని పెంకులు ఉంటాయి? 9 పెంకులు ఉంటాయి. పెంకిచ్చు కొడతా, అది కూడా తెలియదా? పెంకిటి లాంటి తీసుకొచ్చి పేమెంట్ ఆర్టిస్ట్ చేస్తే ఇలాగే ఉంటది. మరి మీరు పెంకులు కొట్టడానికి బాల్ యూజ్ చేస్తారు కదా, నేనైతే అవసరం లేదు, ఇలా కన్ను కొట్టేననుకో అలా పడి ఉంటాయి అంతే. నీ ఎండకు పడకుండా ఏదైనా తాయెత్తు కట్టుకో ఫస్ట్. ఏంటమ్మా ఇంత పెద్ద గొడుగు పెట్టారు? ఇవన్నీ ఉన్న తర్వాత ఈ పెంకులు కొట్టడానికి బంతి కాదు, రాళ్ళు కావాలి. పెద్ద పెంకు పిల్లర్లా ఉన్నాడు. ఎక్స్క్యూజ్ మీ, నేను పెంకులాట ఆడుతుంటే ఒక అంకుల్ వచ్చి ఏమన్నాడో తెలుసా? ఆంటీ మనకెందుకు ఈ పెంకులాట అన్నాడా?
మీరు ఎంత గెలిచేది మేమే గానీ ఏందబ్బా ఈ అవుట్డోర్ ల షూట్ చెమట చూడు ఎట్లొస్తుందో గ్లామర్ అంతా పోతుంది నీ వల్ల ఎలాగో కంటెంట్ రాదు చెమటైనా రానివరా కొంచెం ఒక రోజు నేను 7 పెంకులాట ఆడుతుంటే ఏమైందో తెలుసా 5 పెంకులు నీకే తగిలినట్టున్నాయి ఒక పెంకు ఇంకా అక్కడే ఉంది తీసేయి ఫస్ట్ అరే నువ్వు పెంకి తగిలిందని మాకు ఎప్పుడు చెప్పలేదేంట్రా అబ్బా నువ్వు చెప్పావేంటి నీ తగిలి ఈ గేమ్ తో రూల్స్ చెప్తా. ఫస్ట్ ఒక బాల్ తో అటు నుంచి వాళ్ళు కొడతారు. ఒకవేళ మిస్ అయ్యి ఇటుపక్క వచ్చిందనుకో మీరు కొట్టాలి. మీరు కొట్టారు అనుకోండి మీరు పెట్టాలి. ఈ లోపల బాల్ దొరికి వాళ్ళు మిమ్మల్ని కొట్టారు అనుకోండి అవుట్. వాళ్ళు కొట్టే లోపల మీరు పెంకులు పెట్టేయాలి. ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది, అది కొట్టేసిన తర్వాత ఆ బాల్ ని మేమే దాచి పెట్టుకుంటాం, మమ్మల్ని అవుట్ చేయలేరు. అసలు ఈవెంట్ పిల్లర్ నెక్స్ట్ నేను అసలు ఈవెంట్ పిల్లర్ నెక్స్ట్ నేను ఫస్ట్ పెంకులు భాస్కర్ కొట్టబోతున్నాడు. మొదటి పెంకులు భాస్కర్ అంకులు కొడతాడు. భాస్కర్ రెడీ. పవిత్ర తగిలిందా? ఇలారా నేనేం చెప్పాను, ఈ పెంకు తీసేయమా నానేందాక ఏ లాస్ట్ రెడీ. మా నీకెవరు కొట్టారు భాస్కర్ గుర్తు పెట్టుకొని. ఇమ్ము పెంకుల వరుస ఊహించుకో. ఇమ్ము కానీ సీన్ లేదు. చూసాం, అన్ని చూసాం. పెంకుల పేరు చెప్పి ఎవడెవడు ఏం చేశాడు అన్ని చూసాం మేము. రవి బాల్ మా అమ్మాయి ఫస్ట్ పెంకు దాచిపెట్టింది. అన్న ఆయన బాల్ దొరకట్టుకున్నాక దాచిపెట్టింది అన్న. భయ్యా మనోడు చాలా గ్రేట్ తెలుసా. అప్పుడప్పుడు కలిస్తే మనకే చిరాకు వస్తుంది. రోజు అలా పెరుగుతున్నాయి బాబు నువ్వు. అలా కదండి, పెంకులాట అన్నారు, దొంగ పోలీస్ ఆట అయింది, మేము ఉండాలొద్దా? అది చూసా అన్న ఇంకా టాస్క్ లోనే ఉన్నాడు. ఆ హౌస్ లోంచి బయటికి రావట్లే అన్న. మీరు యాంకర్స్ కదా, అక్కడ మా పిల్లల్ని గిల్లేరంట. గెలడానికి ఆడబెట్టింది. పైకి ఇసిరితే కింద పడితే వాళ్ళు కొడతారు. ఫస్ట్ పైన ఉండిపోతే మీరే స్టార్ట్ చేయండి. దుర్గారా నాకు తెలిసి మీ ఊర్లో మీకు నేషనల్ అవార్డు వచ్చి ఈ గేమ్ లో. కాదు ఆయన క్రికెట్ ఆడుతున్నాడు. అదే కదా. ఇలా అయితే రాకేష్ కూడా కష్టమే. ఎందరేళ్ళ గారికి ఏమని చెప్తాను. ఇప్పుడు నేను కొట్టింది అది పడితే నేనే పెట్టాలి అవి. ఎవరైనా పెట్టచ్చు. ఇన్ని అడిగే ఉన్నా నువ్వు ఆడ పెంకుల్లో కొట్టలేదు కానీ నేనే పెట్టాలా? ఇది ఎవరు పెడదు. రెడీ. నాకు ఇప్పుడు అర్థమైంది, మీరు మొగుళ్ళను కొడతారు కానీ పెంకులు కొట్టలేరు నాకు తెలుసు. పెంకులు కొట్టాలా పెళ్ళంని కొట్టాలా? ఎలాగో పెళ్ళాన్ని కొట్టలేదు, ఎందుకు మాటలు కొట్టు, పెంకు కొట్టు. నువ్వే కాదు ఇక్కడ ఇద్దరు అవుతారు, వాళ్ళు పక్కన లేదు కాబట్టి వెళ్ళాం మేము పక్కకి. పెంకులు కొట్టినందుకు మీకు పాయింట్, మిమ్మల్ని కొట్టినందుకు వాళ్ళకి పాయింట్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో 7 పెంకులాట అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ గేమ్ కి వెళ్తున్నాం మనం. ఒక కాల్తో కుంటుకుంటూ అబ్బాయిల్ని ఒక అమ్మాయి అవుట్ చేయాలి. అలాగే అబ్బాయిల్లో ఒకరు వచ్చి మిమ్మల్ని అవుట్ చేసుకుంటే ఒక పాయింట్. ఫస్ట్ మీలో నుంచి ఎవరు చెప్పండి. వర్ష ఫస్ట్. మా 1 minute బా ఇద్దరు అవుట్ చేసుకోవాలి. ఇద్దరు మగాళ్ళు కదా, ఎవరినైనా అవుట్ చేయొచ్చు. అందుకని నేను నువ్వు అవుట్ చేసుకుని అవుట్ అంటే ఆపదు. జాగ్రత్తగా ప్లాన్ చేసి వచ్చాయి. రెడీ, యువర్ టైం స్టార్ట్ నౌ. పట్టుకో 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 అరే పట్టుకో. టైం అప్. మా వాళ్ళకి పాయింట్ అంతే లేదు, 1 2 ఇక్కడ 2 మీరు మీ మగాళ్ళు కాదా? ఏం మగాళ్ళమే కానీ ఆటలేము. సరే ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు? ఇంద్రనీల్ గారు రండి. ఇంద్రనీల్ గారు ఎక్కడ
సరే ఇప్పుడు మీ సైడ్ నుంచి శాంతి స్వరూప్. శాంతి 1 minute లో ఇద్దరు నీ ఇష్టం. 1 minute లో ఇద్దరు అవుట్ చేసుకుని వచ్చారు. అలా పడేసుకోకూడదు. శాంతి యువర్ టైం స్టార్ట్ నౌ. రెడీ? ఇద్దరు ఓకే 2 points. సరే అమర్దీప్ అన్న యువర్ టైం స్టార్ట్ నౌ. రెడీ? ఫైనల్ గా ఈ గేమ్ అయిపోయేసరికి అబ్బాయిలు 4 పాయింట్లు, అమ్మాయిలు 3 పాయింట్లు. సరే మీ 3 పాయింట్లు అలాగే 2 పాయింట్లు. ఫైనల్ గా మీరే గెలిచారు. గెలిచిన వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఉంది. మీరు ఓడిపోయిన అబ్బాయిల నుంచి ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసుకుని రంగులు పోయొచ్చు. సరే ఓకే, భాస్కర్ కూర్చోబెట్టు. అలా మీరు హోలీ చేయాలి. వినాయక చవితి ఎందుకు చేస్తున్నారు? ఒక రిక్వెస్ట్ ఏంటి, ఒక్కసారి వచ్చినప్పుడు ఇద్దరిని అవుట్ చేసినాం కదా, ఇద్దరిని సెలెక్ట్ చేసుకుని సరే వాళ్ళలోనే ఇద్దరిని సెలెక్ట్ చేసుకోండి. భాస్కర్ ఒకటి, ఇంకొకరు ఎవరు? అమర్. అమర్దీప్ రా బ్రదర్ రా. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. ముద్దు మురి బాలలకు పిల్లలాగా 3 పువ్వులు 6 కాయలు కాయ. ఎలా ఉంది భాస్కర్ గారు మీ ఫీలింగ్ చెప్పండి ఒకసారి. పూసారమ్మా ఇల్లు. అమర్దీప్ భయ్య నీ ఫీలింగ్ ఎలా ఉంది? ఈవెంట్ అని చెప్పి తీసుకొచ్చి మేకప్ వేసినట్టుంది. మీరు రాశారు కదా, ఈ పందెంతో ఖచ్చితంగా మీరు ఒక ఇద్దరు సెలెక్ట్ చేసి మా వాళ్ళు కూడా రాస్తారు. చూస్తుండండి, చూద్దాం. స్టేజ్ మీద చూసుకుందాం. అదే హోలీ అన్నాం, ఇప్పుడు కొంచెం రంగులు కూడా లేవు. ఏంటది? అందుకే మన సునీల్ మాస్టర్ తెలుసు కదా, అవును, ఆయనతో హోలీ రిలేటెడ్ ఒక సాంగ్ ప్లాన్ చేసాం. విత్ కలర్స్. ఇంకా రంగులు కొట్టుకోవడం మామూలుగా ఉండదు. విత్ దిస్ కలర్స్, విత్ కలర్స్. ఎస్, కలర్ఫుల్ గర్ల్స్, కలర్స్. సూపర్, బాగా చూద్దాం. ఒంట్లో వేడికే పిచ్చెక్కుతోంది నాడికే, సిక్కే సైడ్కే అటకెక్కుతోంది చూడుకే, మన సెల్ఫీ తీసి పోస్టర్ వేసన్న గుండె గోడకే, అట్టా చూడగా మత్తెక్కుతోంది ఈడుకే. చెక్తాంది నాడికే, గజ్జ ఘల్లు మన్నాదిరు, గుండె చల్లు మన్నాదిరు, చక్కని చిలక మీద గుప్పారు ఎవరు ఆకు పచ్చని పచ్చ రంగు. అన్నా చూసావు కదా ఎలా ఉంది సాంగ్? అదిరిపోయింది, కలర్ఫుల్ గా ఉంది. ఇప్పుడు హోలీ వచ్చేట్లుంది. పృథ్వీ గారు కాంపిటీషన్ బాగా హీట్ ఎక్కింది, ఒకరినొకరు బాగా పోటీ పడ్డారు, ఆల్మోస్ట్ ఈక్వల్ గా నడుస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఇది చాలా డిఫికల్ట్ అన్న డెసిషన్ అండి. నేను ప్రేమ గారు చాలా కన్ఫ్యూజ్ అయిపోయాం. ఈక్వల్ టైలో ఉంది. నేనేమంటానంటే ఈ హోలీ పండుగ ఉంది కదా, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ లవ్ అండ్ కలర్స్, ఫెస్టివిటీ అండ్ హ్యాపీనెస్. సో ఈ రోజు నో లూజర్స్, ఓన్లీ విన్నర్స్, ఓన్లీ లవ్.
అందరూ రంగులు పంచుకోవచ్చు అని చెప్పారు సార్. ఓకేనా? కష్టపడి వీళ్ళతో కలిసేదా? అందరూ చేసుకుంటేనే హోలీ అవుద్ది. ఒకసారి అని చెప్తాను. పృథ్వీ గారు మీరు కూడా వచ్చేయండి, సెలబ్రేట్ చేసుకుందాం హోలీ.